నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్య విస్తరణతో డీలిమిటేషన్ చేస్తే మౌనంగా ఉండలేమన్న సీఎం రేవంత్ రెడ్డి. విధి విధానాలు ఖరారు కాకముందే అపోహలు వద్దని బీజేపీ ఆక్షేపణ. సీకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపంతోనే మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగుబాటు. విజిలెన్స్ నివేదికలో వెల్లడి. ఎల్ఎన్టీ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు సిఫారసు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు అభియోగాలు. రెండో నిందితుడిగా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా. మే నుంచి 93,000 మంది వితంతువులకు కొత్తగా పింఛన్లు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. త్వరలో 5 లక్షల మందికి మంజూరు చేస్తామని ప్రకటన. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలపై సుప్రీంకోర్టు వెబ్సైట్లో నివేదిక. 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ కమిటీ ఏర్పాటు. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో కీలక పరిణామం. మూసివేత నివేదికను ముంబై కోర్టులో దాఖలు చేసిన సిబిఐ. రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్. అమెరికా న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం. కార్ల ప్రదర్శనలో 2 గ్రూపుల మధ్య చెలరేగిన వివాదం. 3 మృతి, 15 మందికి గాయాలు. రాజ్య విస్తరణ కాంక్షతో పునర్విభజన చేస్తే మౌనంగా ఉండలేమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుడితే ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ పేరిట దక్షిణాదిలో చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయని బీజేపీ మండిపడింది. నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కాకముందే అపోహలు సృష్టిస్తున్నాయంది. అనవసర రాద్ధాంతం చేస్తూ కేంద్రంపై బురద జల్లే యత్నం చేస్తున్నట్లు ఆరోపించింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన సదస్సుకు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కేటీఆర్, వినోద్ కుమార్ హాజరయ్యారు. డీలిమిటేషన్ పై కేంద్రం వైఖరి సరికాదని తప్పుబట్టారు. కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో డీలిమిటేషన్ చేస్తే మౌనంగా ఉండలేమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ అయినా విద్యా వ్యవస్థపై పెత్తనమైనా అంగీకరించమంటూ జేఏసీ భేటీ తర్వాత ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఉత్తరాదిని గౌరవిస్తామని, దక్షిణాది హక్కుల విషయంలో రాజీ పడబోమని పునరుద్ఘాటించారు. ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని, హైదరాబాద్ ఆకారమిస్తుందని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ కార్యక్రమాలను రాజకీయంగా చూడొద్దని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ నేతలకు పార్టీ ముఖ్యమా, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా అన్నది ఆలోచించుకోవాలని సూచించారు. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కాకముందే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఆ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది ఆ పార్టీల దిగజారుడుతనానికి నిదర్శనమని హైదరాబాద్ లో విమర్శించారు. పైకి నియోజకవర్గాల పునర్విభజనని చెబుతున్నా వాస్తవానికి వారి ఎజెండా బీజేపీపై విషం కక్కడమే అనేది స్పష్టమవుతోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చించలేదు, ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు, ఇంతవరకు జనాభా సేకరణ జరగలేదు. కాబట్టి మరి ఈరోజు దున్నపోతు ఈనిందంటే ఈరోజు స్టాలిన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ముగ్గురు కలిసి ఆ దున్నపోతు ఈనిన దూడను పక్క గట్టి అని చెప్పి తాడిచ్చాడట. ఆ రకంగా ఇలా వ్యవహారం ఉంది. వీళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. దక్షిణ భారత అభివృద్ధి విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తాం. డీలిమిటేషన్ పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కావాలని దక్షిణాదిలోని కొన్ని పార్టీలు బీజేపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని కరీంనగర్ లో మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇంకా మొదలే కాలేదని, అయితే కొన్ని పార్టీలు అవినీతి నుంచి తప్పించుకునేందుకే నాటకాలు ఆడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ తమిళనాడులో డిఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు. అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డిఎంకేకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు కలిసిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మొదటి ఒప్పందం బయటపడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను చెన్నైకి పంపించడానికి హరీష్ రావు రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారని ఆరోపించారు. రాజీవ్ యువ వికాస్ పథకం అమలు విషయంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రాజీవ్ యువ వికాస్ పథకం అమలు గురించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి పథకాలు అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు నిబద్ధతతో పవిత్ర యజ్ఞంలా పనిచేయాలని సూచించారు. ఈ పథకం ప్రారంభించడానికి ముందే వనరుల సమీకరణకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకున్నామని, ఈ పథకానికి నిధుల సమస్య కూడా లేదని తెలిపారు. లబ్ధిదారుడికి మంజూరీ పత్రం అందజేసినప్పటి నుంచి ఎంపిక చేసుకున్న యూనిట్ ఏర్పాటు చేసుకుని వ్యాపారంలో స్థిరపడేంత వరకు కావలసిన సహకారాన్ని అందిస్తూ యువత జీవన ప్రమాణాలు పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. బ్యాంకు మార్జిన్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నట్లు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నిర్వహణ సమయంలో ఇంజనీర్లు కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, నిర్మాణంలో లోపాలు 7వ బ్లాక్ కుంగడానికి కారణమై ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన సీకెంట్ పైల్స్ వేయడంలో తీవ్ర లోపం జరిగిందని, ప్రైమరీ పైల్స్ వేసిన 1-2 రోజుల్లో ఆర్సీసీ సీకెంట్ పైల్స్ వేయాల్సి ఉన్న నెల నుంచి నెలన్నర తర్వాత వేశారని వెల్లడించింది. సీకెంట్ పైల్స్ ఎలా వేయాలన్న అంశంపై తమ అంతర్గత డాక్యుమెంట్ని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అమలు చేయలేదని, నీటిపారుదల శాఖకు చెందిన ఫీల్డ్ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారని పేర్కొంది. ఫీల్డ్ ఇంజనీర్లకు సీకెంట్ పైల్స్పై అవగాహన లేదని, ఉన్నత స్థాయి ఇంజనీర్లు పర్యవేక్షణ చేయలేదని పేర్కొంది. సీడీఓ ఆమోదించిన డ్రాయింగ్లను అమలు చేయలేదని, లోపభూయిష్ట నిర్మాణంతో ఈ పరిస్థితి వచ్చిందని వివరించింది. సీకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపం వల్ల రాఫ్ట్ కింద పైపింగ్ ఏర్పడి గుంతలు ఏర్పడ్డాయని, అంతిమంగా 7వ బ్లాక్ కుంగిందని విజిలెన్స్ తుది నివేదికలో స్పష్టం చేసింది. బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ చర్యలు కారణమని 2021 డ్యామ్ సేఫ్టీ చట్టం, పీడీపీపీ చట్టం 1984, పీసీ యాక్ట్ 1988, ఐపీసీలోని 120B, 336, 409, 418, 423, 426 ప్రకారం సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సిఫార్సు చేసింది. 7వ బ్లాకు స్థానంలో కొత్తది నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలని సూచించింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసిన 15 మంది ఇంజనీర్లపైన ఈ చట్టాల ప్రకారమే చర్యలు తీసుకోవాలని సూచించింది. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణల విషయంలో ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 2వ నిందితుడిగా ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను చేర్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరపగా ప్రాథమిక ఆధారాలు లభించడంతో అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. జగన్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ, అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవటం, అనుచిత లబ్ధి కలిగించటం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a) ఐపీసీలోని 384, 120B సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది. A1 గా విడుదల రజనీ, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. 2020 సెప్టెంబర్ 4న పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగ గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్ క్రషర్పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే రజనీని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజనీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పిఏ రామకృష్ణ
రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వారితో చెప్పారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత 6 రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆర్వీఈఓగా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ లో తనిఖీలకు వెళ్లి హడావిడి చేశారు. ఆ స్టోన్ క్రషర్ పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ తనిఖీల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది అందులో లేదు. ఈ నివేదిక డీజీకి సమర్పించలేదు. అప్పట్లో ఈ తనిఖీల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని, తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలం ఇచ్చారు. స్టోన్ క్రషర్లో తనిఖీలు జరిపిన నెల రోజుల తర్వాత జాషువా దాని యజమానులకు ఫోన్ చేశారు. వెంటనే విడుదల రజనిని కలవాలని, లేకపోతే 50 కోట్లు జరిమానా విధించడంతో పాటు క్రషర్ను మూయించేస్తారని బెదిరించారు. దీంతో వారు రజనిని కలిశారు. ఆమె ఆదేశాల మేరకు పిఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన 5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత జాషువా మరోసారి క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకొని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో స్టోన్ క్రషర్ యజమానులు రజనీ ఆదేశాల మేరకు 2021 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఆమె మరిది విడుదల గోపిని పురుషోత్తపట్నంలోని ఆయన నివాసంలో కలిసి 2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో జాషువాకు 10 లక్షలు, గోపిని కలిసి మరో 10 లక్షలు చెల్లించారు. విడుదల రజనీ ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు జాషువా చెప్పారు. డబ్బులు ఇచ్చినట్లు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టి వ్యాపారం మూయించేస్తామని బెదిరించారని యజమానులు చెప్పారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఏపీలో 93,000 మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని చెప్పారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. పేదరిక నిర్మూలనకు నిరుపేద కుటుంబాలను దాతలుగా అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖలోని రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఈ మేరకు గుర్తింపు పత్రాన్ని బ్లూ ఫ్లాగ్ సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్కు శనివారం అందించారు. ఏపీలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్గా విశాఖలోని రుషికొండకు పేరుంది. అంతటి ప్రాధాన్యమున్న గుర్తింపు గతంలో తాత్కాలికంగా రద్దయింది. బీచ్ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా 2020లో ధృవీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. కొంతకాలంగా బీచ్లోకి సునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాల దెబ్బతినడం వంటివి చోటు చేసుకున్నాయి. మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు సరిగా లేవు. నిర్వహణ అధ్వానంగా ఉన్న చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు కావడంతో రుషికొండ బీచ్ పరిశుభ్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు తీసుకుంది. బీచ్పై అభ్యంతరాలు వచ్చిన అంశాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యులుగా పలువురు అధికారులపై బదిలీ వేటు సైతం వేసింది. పర్యాటక శాఖ తీసుకున్న అనేక చర్యల కారణంగా ఎట్టకేలకు రుషికొండ బీచ్కు తిరిగి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మళ్లీ లభించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అందులో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు.
అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా నిన్న రాత్రి సుప్రీంకోర్టు తన వెబ్సైట్ లో ఉంచింది. నివేదికలో అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసిన లేఖ కూడా ఉంది. ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికలో సగం కాలిన నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. మరోవైపు స్టోర్ రూమ్ లో తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకిచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన కుట్ర అని ఆరోపించారు. నగదును తన కుటుంబ సభ్యులకు గాని తన సిబ్బందికి గాని అగ్నిమాపక సిబ్బంది చూపించలేదన్నారు. స్టోర్ రూమ్ నుంచి నగదును తొలగించామన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని, భార్యతో కలిసి మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లానని సీజే జస్టిస్ ఉపాధ్యాయకిచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. అటు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయను సీజేఐ ఆదేశించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పగూలి నెల రోజులైన ఆ విషాద ఘటనలో చిక్కుకున్న వారు ఏమయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి మృతదేహం వెలికి తీయడం తప్ప మిగతా 7గురి జాడ కనుగొనడంలో ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమని అన్నారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారి గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతోందని, వారి కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని తెలిపారు. ఎందుకింత జాప్యం జరుగుతోందో కారణాలు అంతుపట్టడం లేదన్నారు. సొరంగం కోలడం వెనుక, ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఇప్పటికీ బయటకు తీయకపోవడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం ఉందని ఆరోపించారు. భౌతిక శాస్త్రవేత్తల హెచ్చరికలు పెడచెవిన పెట్టి మొండిగా టన్నెల్ పనులు ప్రారంభించారని, ప్రమాదాన్ని ముందుగా గుర్తించి కూలీలు అప్రమత్తం చేసినా పెడచెవిన పెట్టారని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో 8 నిండు ప్రాణాలను మృత్యు కుహరంలోకి నెట్టారని హరీష్ రావు విమర్శించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రజలకు సేవలందించేందుకు గ్రామ పాలనాధికారి జీపీఓ పేరిట కొత్త అధికారులను అందుబాటులోకి తేనుంది. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 10,954 జీపీఓ పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూమి హక్కులు, విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ, విచారణ, పథకాలకు అర్హుల ఎంపిక, భూ సర్వేలో సహాయం, విపత్తుల సమాచారం అందజేత, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను ప్రభుత్వం జీపీఓలకు అప్పగించనుంది. ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ఆ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో రెవెన్యూ శాఖలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారికి జీపీఓ పోస్టుల భర్తీలో ఐచ్ఛికాల ద్వారా అవకాశం ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్ఏ, వీఆర్ఓల నుంచి దరఖాస్తులు కోరగా 9,654 మంది దరఖాస్తు చేశారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 22 నాటికి 8,003 కోట్ల రూపాయల మేర ధాన్యం కొనుగోళ్లతో రికార్డు సృష్టించామని తెలిపారు. 34.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 5.49 లక్షల మంది రైతుల నుంచి సేకరించి 24 గంటల వ్యవధిలోనే నగదు జమ చేశామని చెప్పారు. గత వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని, అన్నదాతలకు చెందాల్సిన నగదును కొందరు మింగేశారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం అందించనున్నామని తెలిపారు. ఏపీలో ప్రసూతి మరణాలను తగ్గించడంలో ప్రగతిని సాధించామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సురక్షిత ప్రసవాల కోసం వైద్య సౌకర్యాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
2030 నాటికి ప్రసూతి మరణాల రేటును 70 కన్నా తక్కువ సాధించాలన్నదే లక్ష్యమని మంత్రి ఎక్స్లో పోస్టు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ద్వారా ఏపీలో ప్రసూతి మరణాలను తగ్గించడంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా 2014-16 మధ్యకాలంలో లక్ష శిశు జననాలకు నమోదైన 130 ప్రసూతి మరణాల రేటు 2018-20 నాటికి 97కు తగ్గిందన్నారు. 2030 నాటికి ప్రసూతి మరణాల రేటు 1,70,000 కన్నా తక్కువ సాధించాలన్న సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాన్ని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ సహా 8 రాష్ట్రాలు సాధించాయన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మూసివేత నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ముంబై కోర్టులో దాఖలు చేసింది. రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక కేసు, సుశాంత్ కుటుంబంపై రియా ఆరోపణలపై మరో కేసు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే సుశాంత్ మరణంపై అనుమానాలకు ఎటువంటి ఆధారాలు లేవని సిబిఐ అందులో పేర్కొన్నట్లు సమాచారం. ముంబైలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ప్లాట్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసుల నుంచి ఆగస్టు 2020లో సిబిఐ చేతికి రాగా దాదాపు 4 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం. రియా చక్రవర్తి ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిసింది. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. లాస్ క్రూసెస్ రోడ్ 2 గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు, 19 ఏళ్ల యువకుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఓ కార్ల ప్రదర్శనలో 2 గ్రూపుల మధ్య వివాదం తలెత్తగా అది కాల్పులకు దారితీసిందని వెల్లడించారు. ఘటనా స్థలంలో 50 నుంచి 60 బుల్లెట్ సెల్ కేసింగ్స్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పిన అధికారులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.